ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే జూలై నెలలో తిరుమలలో జరిగే విశేషమైన రోజులను గురించి టీటీడీ వారు ఒక లిస్టును అయితే విడుదల చేశారండి. జూలైలో దర్శనానికి వెళ్ళాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. వాటి యొక్క వివరాలను గురించి మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 26వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 64,879 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,960 మంది భక్తులు అయితే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,09,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల విర్చువల్ సేవ మరియు ఆర్జిత సేవ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడితే విఐపి బ్రేక్ దర్శనం అనేది గంట నుంచి గంటన్నర లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. మొత్తం 70,000కు పైగా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దర్శనానికి దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు అయితే కనుక సర్వదర్శనం టికెట్ల కోసం మధ్యాహ్నం నుంచి క్యూ లైన్లో ఉంటే తిరుపతిలో సాయంత్రం నుంచి దర్శనం టికెట్లను మరుసటి రోజు కోసం కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా 2025 జూలై 5వ తేదీన పెరియాళ్వార్ సాత్తుమొరను తిరుమలలో టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. అలాగే జూలై 6వ తేదీన శయన ఏకాదశి, అలాగే చాతుర్మాస్య వ్రతారంభం అండి. దీన్ని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అనేది వస్తుంది. అలాగే జూలై 7వ తేదీన శ్రీ నాదమునుల వర్ష తిరునక్షత్రాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే జూలై 10వ తేదీన గురు పౌర్ణమి గరుడ సేవ జరుగుతుందండి. ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తారు కదా. జూలై 10వ తేదీన పౌర్ణమి ఉంది. ఆ రోజు గరుడ సేవను చేస్తారండి సాయంత్రము. జూలై 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం నిర్వహిస్తారు. జూలై 25వ తేదీన చక్రతాళ్వార్ వర్ష తిరునక్షత్రం ఉంది. జూలై 28వ తేదీన తిరుమల శ్రీవారు పురిసైవారి తోటకు వేంచేపు చేస్తారు. జూలై 29వ తేదీన గరుడ పంచమి ఉంది. మళ్ళీ ఆ గరుడ పంచమి రోజున తిరుమలలో శ్రీవారి గరుడ సేవను నిర్వహిస్తారండి. ఈ నెల గరుడ సేవ 2 సార్లు జరుగుతుంది. జూలై 10వ తేదీన పౌర్ణమి నాడు గరుడ సేవను నిర్వహిస్తారు. అలాగే జూలై 29వ తేదీన గరుడ పంచమి నాడు కూడా తిరుమల శ్రీవారి గరుడ సేవను టీటీడీ వారు నిర్వహించడం జరుగుతుంది. ఇక జూలై 30వ తేదీన కల్కి జయంతి ఉంది. అలాగే కశ్యప మహర్షి జయంతిని కూడా తిరుమలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విశేషమైన రోజులన్నింటిలో కూడా తిరుమల శ్రీవారికి సంబంధించిన అన్ని రకాలైన దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయండి. ఏ ఒక్క దర్శనాన్ని కూడా క్యాన్సిల్ చేయరు. మీరు ఏ తేదీకి బుక్ చేసుకున్నా మీరు తిరుమలకు వచ్చి దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున తిరుమలలో దర్శనాలు ఉంటాయా అండి అని చాలామంది భక్తులు కామెంట్స్లో అడుగుతున్నారండి. మనకి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా తిరుమల ఆలయంలో అన్ని రకాల దర్శనాలు యథావిధిగా జరుగుతాయండి. అమావాస్య రోజున కూడా మీరు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఏ ఒక్క దర్శనాన్ని కూడా క్యాన్సిల్ చేయరు. అన్నీ కూడా యథావిధిగానే కొనసాగుతాయి.
ఇవండి జూలై నెలలో తిరుమలలో జరిగే విశేషమైన రోజుల యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు స్పెషల్ ఎంట్రీ 300 రూపాయల టికెట్ వాళ్ళకి డ్రెస్ కోడ్ చెప్పండి, అలాగే ఎంత టైం పడుతుంది చెప్పండి అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్ కలిగి ఉన్న భక్తులకు జెంట్స్ అయితే కుర్తా పైజామా లేదా పంచా షర్ట్ వేసుకోవాలండి. టీషర్ట్స్ని ప్యాంట్స్ని 300 రూపాయల దర్శనంకి అలౌ చేయరు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టీషర్ట్లను ప్యాంట్ వేసుకుంటే మాత్రం దర్శనానికి అలౌ చేయరు. పంచా షర్టు లేదా కుర్తా పైజామా వేసుకోవాలి. లేడీస్ అయితే కనుక శారీ, పంజాబ్ డ్రెస్సు, హాఫ్ శారీ, లంగావోణి ఇలాంటివి వేసుకోవచ్చు. జీన్స్ ప్యాంటు, టీషర్ట్లు, వెస్ట్రన్ డ్రెస్సెస్ మాత్రం అలౌ చేయరు. అలాగే అక్క, మొన్న ఆన్లైన్ టికెట్స్ 300 రూపాయలవి బుక్ చేస్తే అనదర్ స్లాట్ అంటూ వచ్చింది, అయినా బుక్ అవ్వలేదు. అన్ని స్లాట్స్ ట్రై చేస్తూ వచ్చాను, ఎందుకు అట్లా అయింది? ఏమైనా స్కామ్ జరుగుతుందా అని అడిగారు. స్కామ్ అంటూ ఏం లేదండి. మనకి ప్రతి నెల 3 నుంచి 4 లక్షల దర్శనం టికెట్లను 300 రూపాయల వాటిని విడుదల చేస్తారు. అయితే లక్షల మంది ఒకటేసారి బుకింగ్ కోసం అదే టైంకి ట్రై చేస్తారు కాబట్టి కొంతమందికి బుక్ అయిపోతుంది. కొందరికి మాత్రం ఈ విధంగా ఎర్రర్ వచ్చి ట్రై అనదర్ స్లాట్ అని వస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్కి ట్రై చేసుకోవాలి. అలాగే నాకు విఐపి లెటర్ ఉంది కాబట్టి మేము 4 ఉన్నాము, ఏమీ ఇబ్బంది ఉండదు కదా అని అడిగారు. ఒక లెటర్తో మ్యాక్సిమం 6 మందిని దర్శనంకి అనుమతిస్తారండి. అయితే ఎంతమంది దర్శనంకి వెళ్తున్నారో వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ అన్నీ కూడా లెటర్లో మెన్షన్ చేయించుకోవాలి. అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది లేకుండా దర్శనానికి అనుమతిస్తారు. మీరు 4 ఉన్నారు కాబట్టి మీ 4 పేర్లు, డీటెయిల్స్ అనేవి లెటర్లో ఉన్నట్లయితే మిమ్మల్ని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అలాగే ఇంకొకరు, సిస్టర్ మేము రాత్రి 9 గంటలకి ట్రైన్ దిగుతాము, రాత్రి కొండపైకి వెళ్ళాక రూమ్స్ అవైలబుల్ ఉంటాయా సిస్టర్, ప్లీజ్ చెప్పండి అని అడిగారు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే రూమ్స్ని కేటాయిస్తారండి. మధ్యాహ్నం తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మీరు రాత్రి వెళ్తే కనుక రూమ్స్ అనేవి అందుబాటులో ఉండవండి. ఒకటి, మీరు తిరుపతిలో దిగి ఎదురుగా మీకు విష్ణు నివాసం కాంప్లెక్స్ ఉంది రైల్వే స్టేషన్ ఎదురుగా, అందులో మీరు రెస్ట్ తీసుకొని తర్వాత తెల్లవారుజామునే కొండపైకి వెళ్ళి రూమ్స్ కోసం ట్రై చేయాలి. లేదు అంటే మీరు రాత్రి 9 గంటలకు ట్రైన్ దిగగానే తిరుమల కొండపైకి వెళ్ళిపోయి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ బుకింగ్ కోసం క్యూలో ఉండాలండి. మరుసటి రోజు ఉదయం నుంచి రూమ్స్ ఇస్తారు, కానీ రాత్రి నుంచే క్యూలో జనాలు వేచి ఉంటారు. మీరు కూడా అలా ఉన్నట్లయితే మీకు తెల్లవారుజామునే రూమ్స్ అనేవి దొరుకుతాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.